గత 4-5 రోజులుగా సింగర్ మంగ్లీ ఒక కేసులోనైతే ఇరుక్కుంది. అదే మోసం. సిమెంట్ ఫ్యాక్టరీలో పెట్టుబడులు పెడితే మీకు అధిక లాభాలు వస్తాయని, ఆ లాభాలు వచ్చే వరకు మేము అధికంగా వడ్డీలు చెల్లిస్తామని 150 మంది వద్ద దాదాపు 200 కోట్ల రూపాయలు వసూలు చేసి ఆ డబ్బుకు సంబంధించినటువంటి లావాదేవీలన్నీ మంగి ఆమె తమ్ముడు చేశారు. ఇదంతా కూడా మంగ్లీ పెద్ద వ్యవహారమే నడిపిందని లాయర్ సుబ్బారావు అయితే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ఇది చాలా పెద్ద ఇష్యూ అయింది. ఈ యొక్క కేసు నుంచి బయటపడడానికి మంగ్లీ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. కేసు నుంచి అంటే ముఖ్యంగా ఇలాంటి అపవాదు నుంచి. అందులో నిజమా అంటే ఆ విషయము తెలియడం లేదు, అబద్ధమా అంటే ఆ విషయము తెలియడం లేదు. అయితే ఇలాంటి సమయంలో ఇప్పుడు ఒక భారీ ట్విస్ట్ అయితే బయటపడింది. అదే రమావత్ మధు అనే వ్యక్తి అప్రూవర్గా మారి దీనికి మంగ్లీకి ఎటువంటి సంబంధము లేదు. హేమాకాంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఇందులో ఉన్నాడు. ఈ హేమాకాంత్ రెడ్డి లాయర్ సుబ్బారావు స్నేహితులు. హేమాకాంత్ రెడ్డి 20 కోట్లు తీసుకుని వెళ్ళిపోయాడు. అలాగే ఈ లాయర్ సుబ్బారావుకి బిగ్ బాస్ షోలోకి వెళ్ళడం కోసం చాలా తీవ్రంగా ప్రయత్నం చేసేవాడు. సెలబ్రిటీల నెంబర్లు కూడా అప్పుడు సేకరించాడు. అందులో భాగంగానే మంగ్లీ నెంబర్ కూడా వచ్చింది. మంగ్లీని ఇందులో ఇరికించడానికి ప్రధాన కారణం ఏంటో మాకు తెలియలేదు. కానీ ఈ విషయంలో ఎటువంటి తప్పు లేదు మంగ్లీది. అసలు మంగ్లీకి ఈ కేసుకు సంబంధమే లేదని ఇప్పుడు ఆ రమావత్ మధు అయిన వ్యక్తి అప్రూవర్గా మారాడు. మొత్తానికి ఇదంతా కూడా భారీ ట్విస్టులతో మలుపులు తిరుగుతోంది. ప్రస్తుతానికి ఇప్పుడు ఈ కేసుని సిఐడి బృందం అయితే పర్యవేక్షిస్తుంది. సో ఇలాంటి నేపథ్యంలో ఈయన అప్రూవర్గా మారడం, మంగ్లీ విషయంలో ఏ తప్పు లేదని చెప్పడం మళ్ళీ కొత్త మలుపు అయితే తిరుగుతుంది. ఈ మధ్య పార్టీలో అంటే పుట్టినరోజు పార్టీలో డ్రగ్ కేసులో ఇరుక్కున్నటువంటి మంగ్లీకి మళ్ళీ ఇది ఒక పెద్ద తలకాయ నొప్పి. ఇందులో మనం మంగ్లీది తప్పు లేదని చెప్పలేము, తప్పు ఉందని చెప్పలేము. నిజం నిరూపమైనంత వరకు కూడా ఏ విషయాన్ని మనం క్లారిటీగా చెప్పలేము.